జై అవని. ముందుగా ఎంత పెద్ద మహావృక్షమైన ఒక చిన్న విత్తనం నుంచి మొదలవుతుందండి. అదేవిధంగా ఎన్ని లక్షల కోట్ల ఆస్తులైన ఒక చిన్న ఆలోచన నుంచి మొదలవుతుంది. అలాంటి ఒక చిన్న ఆలోచనతోని ఒక మహా వృక్షాన్ని ఏర్పాటు చేసి కొన్ని లక్షల మంది కుటుంబాలలో చిరుదీపాలను వెలిగిస్తూ కొన్ని వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ హామీ కల్పిస్తూ మనందరినీ ఒకే తాటిపై నడిపిస్తున్నటువంటి మన ఆశా గ్రూప్ ఆఫ్ కంపెనీ CEO గారైనటువంటి శ్రీ జీవి ఆశా సార్ గారికి జన్మల రుణపడి ఉంటారని వారికి శిరస్సు వంచి పాదాభివందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతిరోజు మనందరినీ ఒక అమ్మలాగా ఆప్యాయతతో ఆదరిస్తూ ఒక నాన్నలాగా బాధ్యతను తీసుకుంటూ ఒక గురువులాగా మంచిని స్ఫూర్తిని ఇస్తూ మనందరినీ ముందుకు నడిపిస్తున్నటువంటి మన లైఫ్ గార్డ్ అయినటువంటి చిన్నా సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా పేరు మేకల సురేష్, మాది మహబూబాబాద్ జిల్లా అండి. చాలా ఉన్నతమైన చదివి నిరుద్యోగ సమస్యతో బాధపడుతూ సుదూరమైన ప్రాంతాల్లో చాలని జీవితాన్ని గడుపుతున్న తరుణంలో ఇంత చక్కటి ఆర్గనైజేషన్ని నాకు పరిచయం చేసినటువంటి నా యొక్క సీనియర్ అయినటువంటి గోపాల్ సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంత చక్కటి ఆర్గనైజేషన్లో మీ అందరితో ఏ విధంగా మాట్లాడాలి, కంపెనీ యొక్క సబ్జెక్టును ఏ విధంగా కస్టమర్ దాకా తీసుకెళ్లాలనేది సబ్జెక్టును నా వెంటే ఉంటూ నాకు అందిస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్నటువంటి నా యొక్క సీనియర్ అయినటువంటి వైష్ణవ్ మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ 11 సంవత్సరాలని ఆశా గ్రూప్ ఆఫ్ కంపెనీలో 11 సంవత్సరాలు సుదీర్ఘమైన ప్రయాణం చేస్తున్నానండి. అదేవిధంగా నా కెరియర్ ఏ విధంగా స్టార్ట్ అయిందంటే చాలా జీవితాలతో అంటే ఒక బండి కొనుక్కోలేని పరిస్థితిలో నేను బ్రతుకుతున్న టైంలో ఇంత చక్కటి ఆర్గనైజేషన్ పరిచయమై ఈ 11 సంవత్సరాల ప్రయాణంలో ఒక 2 బండ్లు తీసుకొని లగ్జరీగా ఒక 10 లక్షలు పెట్టి ఒక కార్ తీసుకొని పిల్లల్ని మంచి కార్పొరేట్ స్కూల్లో కాన్వెంట్ స్కూల్లో చదివించుకుంటూ చాలా లగ్జరీగా బ్రతుకుతున్నానండి. మీరు కూడా ఇక్కడికి వచ్చి మీరందరూ కంపెనీ యొక్క సబ్జెక్ట్ని విని మీరందరూ మీ జీవితాలలో సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో చిన్న ఉపన్యాసం ముగిస్తున్నాను. జై హింద్, జై మహారాష్ట్ర.